స్టార్ట్ చేద్దాం సార్. సార్ అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఒక 3 ముఖ్యమైన విషయాల మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పత్రికా ప్రతినిధులు కూడా మిత్రులందరూ కూడా నమస్కారం జరుపుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే మొన్న 30వ తారీఖున మున్సిపాలిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మా పార్టీ నాయకులు కానీ అవతల టీడీపీ వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళు మేము అభివృద్ధి చేసాం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. కావాలి. అయితే అందులో కొన్ని విషయాలు చెప్పాలంటే అందులో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఏమంటారంటే మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్తో మీరు సీసీ రోడ్లు వేసారు కానీ డ్రైన్లు వెళ్ళారన్నారు. చాలా మేము సీసీ రోడ్లు వేసాం. ఈరోజు మీకు అవకాశం వచ్చింది కనుక మీ పార్టీ అధికారులు ఉంది కనుక డ్రైన్ చేయాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే చాలా మటుకు మేము మున్సిపాలిటీలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. మీకు అవకాశం వచ్చింది కనుక వేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఇంకోటి ఏమంటారంటే ఇంకో కౌన్సిలర్ కూడా చూసాం మేము వీడియోలో, మీరు చాలా అభివృద్ధి చేసామంటున్నారు వైఎస్సీ వాళ్ళు, మరి నిజంగా అభివృద్ధి చేసి ఉంటే మీరు ఎందుకు ఓడిపోయారని చెప్పి ఒక కౌన్సిలర్ అడిగిన సంగతి చూసాం. నిజమే, ఎందుకంటే ప్రజలు తిరిగిపోయింది. ఎప్పుడు ప్రజలు ఏ విధంగా ఇస్తారనేది మనం చెప్పలేం కనుక నిజం అదే మాట నేను చెప్తున్నాం. 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నర్సీపట్నం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారని చెప్పారు. మరి మీరెందుకు ఓడిపోయారని చెప్పి అడుగుతుంది ఈ సందర్భంగా. అంటే ఓటమి అనేది ప్రజల తాలూకా తీర్పు కనుక ఒకసారి మీరు గ్రహించాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ డిస్కషన్లో మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అందరూ కూడా మేము అభివృద్ధి చేసాం, ఉమాశంకర్ గణేష్ చేశారు, జగనన్న ఆధ్వర్యంలో ప్రభుత్వంలో చేశారని చెప్తున్నప్పుడు ఒక కౌన్సిలర్ ఏమంటాడంటే పట్లగానే సీట్లో పెట్టాడా అంటాడు. నిజమే, పట్లగానే సీట్లు ఏం పెట్టలే. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు ప్రభుత్వం వచ్చింది, మరి జగనన్న ద్వారా చాలా అభివృద్ధి చేసాం. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఎవరైతే ఈ పట్ల గణేష్ ఇంట్లో పెట్టాడా అని చెప్పి అంటున్నారో దానికి సమాధానం ఏంటంటే 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో మరి చాలా బిల్డింగ్లు కట్టారన్నారు. మరి అంతా కూడా ఎన్ని కూడా చందకాల అయిన పద్ధతులు ఇంట్లో కానీ పెట్టాడా అని అడుగుతున్నాయి ఈ సందర్భంగా. మరి 2014 తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా రోడ్లు వేసారప్ప అంటున్నారు. అది ఏమన్నా చందకాల అయిన పద్ధతులు ఇంట్లో పెట్టాడా అని చెప్పి అడుగుతున్నా. అంటే ఈ విషయం ఎందుకు పర్టికులర్గా మీతో చెప్తున్నానంటే మాట్లాడేటప్పుడు గౌరవం ఉండాలని చెప్పి అంటున్నా. మీరు గౌరవిస్తే మేము కూడా స్పీకర్ గారు బాగా చేస్తున్నారు, లేదా స్పీకర్ గారు ఈ విధంగా చేయండి అని చెప్పి మేము కోరుతాం. మీరు ఈరోజు అధికారులు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అదే రీతిలో చింతకాల అయ్యన్న పాత్రనే సంబోధిస్తాం. తర్వాత స్పీకర్ గారిని మరి చింతకాల అయ్యన్న పాత్రని చెప్పి కేసులు పెడితే దాని చట్టాలు పనిచేసుకుంటాయి. అంటే పర్టికులర్గా ఆ పాయింట్ మీకు ఎదురయ్యారని చెప్పేది ఏంటంటే గౌరవం అనేది ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, నిజంగా దర్శపడడానికి మంచి పేరు, మీరు అభివృద్ధి చేయండి అని చెప్పి అంటున్నాం ఈరోజు. అయితే ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే మరి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే 2014 నుంచి 2019 వరకు కూడా 5 సంవత్సరాల్లో మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి క్యాబినెట్ మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రి గారు ఏ విధంగా అభివృద్ధి చేశారనేది, అలాగే 2019 నుంచి 2024 వరకు కూడా మరి జగనన్న ప్రభుత్వంలో మేము మున్సిపాలిటీకి సంబంధించి ఏం చేసాం అనేది మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచారం చెప్తున్నారో మరి అడిగాం. నిన్ననే మేము తీసుకున్నాం. అయితే మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మరి 2014 నుంచి 2019 వరకు కూడా మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఇప్పుడున్న మరి అయ్యన్న పాత్రి గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి సుమారుగా కేవలం ఒక నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మరి 19,05,00,000 రూపాయలు ఇచ్చినట్టుగా మరి అధికారులు మరి చెప్పడం జరిగింది. ఇది మున్సిపాలిటీతో పాటు వాళ్ళు చేసినవి కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఏంటంటే మనం బొడిగల్లో సీసీ రోడ్ ఒకటి చేశారు, అలాగే పెద్ద చెరువు దగ్గర ఒక రోడ్ వేశారు, సారథిదారులో ఒక డ్రైన్స్ చేశారు. ఇవి కాకుండా కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన నిధులతో మరి 19,05,00,000 రూపాయలు మరి అప్పుడు ఉన్న మరి చంద్రబాబు అయ్యన్న పాత్రి గారు మరి మంత్రిగా ఉండి ఆ కార్యక్రమం చేశారు. మేము వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వంలో మరి మేమందరం కూడా మున్సిపాలిటీకి సంబంధించి మేము చేస్తే మా హయాంలో 19,66,00,000 అంటే వాళ్ళకంటే మున్సిపాలిటీ నుంచి 60 లక్షలు ఎక్స్ట్రా చేసాం. అంటే ఒక మంత్రిగా మరి అయ్యన్న పాత్రి గారు ఉన్నప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడికి కేవలం శాసనసభ్యుడిగా 60 లక్షల ఆయన కంటే ఎక్కువ కార్యక్రమాలు చేసాం. దాంతోపాటు మరి మేము చేసింది ఏంటంటే నర్సీపట్నం ముఖ్యంగా మన ఏరియా హాస్పిటల్కి సంబంధించి సుమారుగా 15 కోట్ల రూపాయలతో ఒక కార్యక్రమం చేసాం. దాంతోపాటు మరి మెయిన్ రోడ్డు సంబంధించిన 1,30,00,000 రూపాయలతో వర్క్ చేయడం జరిగింది.
అలాగే సెంట్రల్ లైటింగ్ సంబంధించి 35 లక్షల రూపాయలు చేసాం. 30 ఫీట్ రోడ్లో సుమారుగా 1,500 చేసాం. అంటే సుమారుగా 3,15,00,000 రూపాయలతో అది. అలాగే 15 కోట్ల రూపాయలతో ఏరియా హాస్పిటల్ అంటే 18 కోట్లు. ఈ 18 కోట్లు కాకుండా మరి అదనంగా మేము చేసింది మున్సిపాలిటీ చేసింది ఏంటంటే 60 లక్షల రూపాయలు ఎక్కువగా చేసామని నిజంగా గర్వపడుతుంది ఈరోజు. ఎందుకంటే ఒక స్థానిక మంత్రిగా ఉండి పెద్ద హోదాలో ఉన్న ఆయనకంటే ఒక 60 లక్షల స్థానికంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నేను చేశానంటే నిజంగా గర్వపడుతుంది. ఈ విధంగా అంటే మీ ద్వారా నర్సీపట్నం పురప్రజలకు చెప్పాలనే ఉద్దేశం మీద మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే ఈరోజు బాక్సింగ్ గురించి ఆల్రెడీ మనం గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నర్సీపట్నంలో ఎంతోమంది క్రీడాకారులు బాక్సింగ్ కానీ, ముషు కానీ, అలాగే టైక్వాండోలో కానీ బ్రహ్మాండంగా జాతీయ స్థాయిలో చాలామంది మెడల్స్ తెచ్చారు. ఇక్కడ ఉన్న బ్రహ్మాండంగా కోచ్లు ఉన్నారు. నర్సీపట్నంలో బ్రహ్మాండంగా కోచ్లు మంచి తరఫే తీసుకున్నారు. అందరూ కూడా జాతీయ స్థాయిలో మెడల్స్ కూడా వచ్చాయి. మేమేముందామంటే వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు మాకు మరి దేనికి సంబంధించిన జిల్లా గ్రామీణ సంబంధించి క్రీడాభివృద్ధికి సంబంధించిన నిధుల ద్వారా మాకు కలెక్టర్ గారి ద్వారా ఇప్పించండి, ఇక్కడ బాక్సింగ్ రింగ్ కావాలని చెప్పి అన్నప్పుడు మరి మేమందరం కూడా జిల్లా కలెక్టర్ గారికి దగ్గర తీసుకెళ్ళి వారితో మాట్లాడడం. సుమారుగా 55 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ టెండర్స్ అన్ని కూడా మీ అందరూ తెలుసు, వర్క్ కూడా స్టార్ట్ చేశారు. మరి దాని మీదే మేమందరం కూడా ఒక కలెక్టర్ గారికి ఎప్పుడు ఇచ్చామంటే సుమారుగా గత నెల 12వ తారీఖున కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టాం. అంటే సుమారుగా ఈ రోజుకి ఒక 20 రోజుల వరకు ఉంది. మేమేమన్నామంటే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేటంటే ఒకవేళ ఏదైతే ప్రదేశం మేము సెలెక్ట్ చేసామో అది అభ్యంతరం అయితే అది ఆపి పక్కన ఎక్కడైనా సెలెక్ట్ చేయండి. చేసి ఆ 55 లక్షల రూపాయలు ఏదైతే గౌరవ కలెక్టర్ గారు గతంలో ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చారో అది వేరే విధంగా ఉపయోగించకుండా మా నియోజకవర్గాన్ని ఉపయోగిస్తే ఆ బాక్సింగ్ రింగ్కి చాలా మంది క్రీడాకారులు ఉపయోగపడుతుందని చెప్పి మేము లెటర్ పెట్టాం. సుమారుగా 20 రోజులైంది. మరి ఈ రోజు కూడా మరి వారి డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సమాధానం మాకు రాలేదు కనుక మరొక వారం రోజులు చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు దసరా సెలవులు కూడా మరి మన దీనికి హైకోర్టుకి సంబంధించి దసరా సెలవులు ఉన్నాయి. దాని మీద వెంటనే వారం రోజులు చూసిన తర్వాత ఈలోపు ఏదో సమాధానం వస్తే పర్లేదు, లేదంటే జిల్లా కలెక్టర్ గారి మీద ఏడీ మైన్స్ అలాగే మన డీడీ మైన్స్ గారికి కూడా లెటర్లు పెట్టాం. వాళ్ళందరి మీద కూడా మా లీడర్ ఉన్నారు, మా కౌన్సిలర్ గారు, మా లీగల్ అడ్వైజర్ ఉన్నారు కనుక వారి ద్వారా మేమందరం కూడా మరి కోర్టుకు వెళ్ళి ఆ 55 లక్షల రూపాయలు మా కోరిక ఏంటంటే ఆ 55 లక్షల రూపాయలు అక్కడ చేయకపోతే పక్కన ఎక్కడైనా ఏదో స్థలం చూడండి, వారికి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి మరి మీ ద్వారా మరి గౌరవ కలెక్టర్ గారికి మీరు చెప్తున్నాం. అదొక రెండో విషయం అండి. మూడోది చెప్పాలంటే ఇది శాండ్ గురించి కూడా మరి లెటర్ కూడా ఇచ్చాం. అంటే డీడీ మైన్స్ అనేది శాండ్ గురించి ఇచ్చాం కలెక్టర్ గారికి కాకుండా. అదే ఈ శాండ్ది కూడా డీడీ మైన్స్ వారికి అలాగే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే సుమారుగా మీ అందరూ తెలుసు గతంలో మన ఎన్నికల ముందు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలోనే భవన నిర్మాణ కార్యక్రమం అంటే సుమారుగా 5,000 పైగా ఉంటారు జనాలు. అంటే ప్రతిదీ కూడా దానికి సంబంధించి చాలామంది ఎన్నికల ముందు మరి కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఉచితంగా ఇసుకిస్తారు, ఇస్తే మనకి బాగుంటుంది, మన అందరం కుటుంబాలు బాగుంటాయని చెప్పి చాలామంది సుమారుగా 90% మంది మరి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అయితే మేమేమన్నామంటే మేము కూడా ఆశపడ్డాం నిజంగా మరి ఫ్రీగా ఇసుక వస్తుంది కనుక మరి బాగుంటుందని చెప్పి అనుకున్నాం.